चलो अंदर चलो। ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాహుల్ గాంధీ నివాసం నుంచి ఎంపీలు గాంధీ స్మృతివనానికి బయలుదేరారు. రాహుల్ నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరారు ఇండి నేతలు. నిరసనలో భాగంగా స్మృతివనానికి ర్యాలీగా బయలుదేరారు ఇండి కూటమి నేతలు. ఎంపీలందరూ కూడా రాహుల్ నివాసం నుంచి గాంధీ స్మృతివనానికి బయలుదేరారు. ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మనం ఇక్కడ విజువల్స్ లో చూస్తున్నాం. రాజ్ఘాట్ కు బయలుదేరేందుకు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇండి కూటమి నేతలంతా ర్యాలీగా రాజ్ఘాట్ కు బయలుదేరారు. రాహుల్ గాంధీ నివాసం నుంచి గాంధీ స్మృతివనానికి ఎంపీలు బయలుదేరారు. ఢిల్లీలో ఇండి కూటమి నేతల నిరసనలు కొనసాగుతున్నాయి. రాహుల్ గాంధీ నివాసం నుంచి ఎంపీలు గాంధీ స్మృతివనానికి బయలుదేరారు. బస్సులో మనం అక్కడ విజువల్స్ లో చూస్తున్నాం. రాహుల్ గాంధీ నివాసం నుంచి కూడా స్మృతివనానికి ఎంపీలందరూ బస్సులో బయలుదేరారు. నిరసనల్లో భాగంగానే రాహుల్ గాంధీ నివాసం నుంచి ర్యాలీగా రాజ్ఘాట్ కు వెళుతూ ఉన్నారు. మనం అక్కడ విజువల్స్ లో చూస్తున్నాం. బస్సులో ఎంపీలందరూ కూడా రాజ్ఘాట్ కు బయలుదేరారు. ఢిల్లీలో ఇండి కూటమి నేతలు రాహుల్ గాంధీ నివాసం నుంచి గాంధీ స్మృతివనానికి బస్సులో బయలుదేరారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. ఎస్ స్వప్న, రాహుల్ గాంధీ నివాసంలో కొద్దిసేపటి క్రితమే ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలు ఎంపీలందరూ కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ పైన ప్రత్యేకంగా చర్చించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు, ఎప్పుడైతే జంతర్ మంతర్ నుంచి చలో పార్లమెంట్ పేరుతో ఆందోళనకు వచ్చారో యువత, వారిపైన జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నటువంటి రాహుల్ గాంధీ అందరం కలిసి ఇప్పుడు గాంధీ స్మృతి వరకు వెళ్లి అక్కడ శాంతియుతంగా నిరసన తెలియజేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఎంపీలందరినీ తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసం ప్రత్యేకంగా బస్సులను కూడా ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ చేసినటువంటి ఆందోళన నేపథ్యంలో को इतिहास याद है तो याद करेंगे। अरे हम जहाँ भी जाए यार, देश हमारा है। ये कायर अपने बैठ के पुलिस को बुला के भाई डरा रहे, हमारे इसमें डर नहीं है। जहाँ मर्जी जाएंगे। We are going to Gandhi Smriti. 30 January. Yes, 30 January. You are going to set that. We are going to be there because this government is going to crack down on students. How many days? Yeah, we are going to be there now. Let us see that. Let us see that. Yeah, एक मिनट. पार्टी वाले थोड़े से हट जाओ, शॉर्ट बनाना। हमारे गुंडे हमारी बेटियों के इंटरनल पार्ट पे मार रहे हैं। ये दुनिया में कभी हुआ क्या? हमारी बेटी के साथ इस तरह जो पुलिस प्रशासन ने जो कर रहे हैं, कभी हुआ? जाने के पीछे क्या रणनीति है? भाई, गांधी स्मृति क्या है? एक संदेश है कि हमें जिंदाबाद।
घेर दिया, आगे देर लगा रखा है। अरे सर वो बैरिकेडिंग कर दिया ना, बस ही लगा दिया है। राहुल गांधी जैसा हो। राहुल गांधी मैदान में, राहुल गांधी मैदान में, थोड़ा जोर से बोलिए, जोर से बोलिए थोड़ा। राहुल जी की कोठी पे, राहुल जी की कोठी पे। बाय बाय बाय। आपको राहुल गांधी नजर आएंगे, उनकी बगल में भारतीय जनता पार्टी जो मेन है वहाँ पर गांधी जो है। స్వప్న చూస్తూనే ఉన్నాము. రాహుల్ గాంధీ నివాసంలో సమావేశమైనటువంటి ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు అందరూ కలిసి ప్రస్తుతం బస్సులో బయలుదేరుతున్నారు. వీరంతా కూడా ఏదైతే పూర్తిగా అంటే జంతర్ మంతర్ లో నుంచి పార్లమెంట్ కు బయలుదేరినటువంటి యువత పైన జరిగినటువంటి దాడులను నిరసిస్తూ గాంధీ స్మృతికి వెళ్తున్నామని కూడా ముఖ్యంగా ఎప్పుడైతే యువత పైన ఢిల్లీ పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారు, వాళ్ళను రక్తాలు వచ్చేలా కొట్టడమే కాకుండా లాఠీ చార్జ్ చేయడము, మరోవైపు ఇయర్ గ్యాస్ కూడా వదిలారు. వాళ్ళు సరైనటువంటి కారణంతో అంటే యువత ఏ విధంగానైతే దేశంలో పేపర్ లీకేజ్ వ్యవహారంలో టెన్షన్ పడుతూ ఉన్నారు, నష్టపోతూ ఉన్నారు, అంతేకాదు తల్లిదండ్రులు సైతం ఎంతో ఆవేదనకు గురవుతున్నారు, మరికొంతమంది అయితే ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. సో వీరందరి విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఫెయిల్యూర్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఆయన నుంచి ఏమాత్రం ఒకవైపు రాజీనామాకు సంబంధించినటువంటి విషయంలో కేంద్రం క్లారిటీ ఇవ్వకపోవడం, దానికి తోడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఎవరు కేంద్రం ఈ విషయాన్ని లైట్ గా తీసుకుంటుందంటూ కూడా రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. అందులో భాగంగానే మొదట రాహుల్ గాంధీ నివాసంలో అంటే అందరినీ కూడా హైటీ కోసం పిలిచారు. దాని తర్వాత అందరూ నిర్ణయం తీసుకొని గాంధీ స్మృతికి బయలుదేరి వెళ్లి అక్కడ గాంధీజీ విగ్రహం సాక్షిగా అందరూ కూడా నివాళులు అర్పించడమే కాకుండా యువతకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన దీక్ష కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం రాహుల్ గాంధీ నివాసం నుంచి ఎంపీలందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు. అయితే రాజు, యాక్చువల్ గా ఈ సమయంలో స్మృతి వనానికి వెళ్ళడానికి పర్మిషన్ ఉందా పోలీసుల నుంచి? అంటే ఇప్పుడు ఇంతకు ముందు రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతూ కూడా ఈ దేశమే మాది, మేము ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వెళ్లే హక్కు మాకు ఉందని చెప్తూ ఉన్నారు. సో అసలు ప్రెసెంట్ అక్కడ ఢిల్లీలో అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏంటి? ఎస్ స్వప్న, వాస్తవానికి ఎక్కడికక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేయడమే కాకుండా మొన్న ఇదే కాంగ్రెస్ ఎంపీలు మనం చూసాము. లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశానికి హాజరై ఎంపీలు అందరితో కలిసి నేరుగా పిఎం నివాసం వద్ద బైఠాయించినటువంటి పరిస్థితి చూసాము. సో అప్పటి నుంచి పోలీసులు కూడా కొంత పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. కాంగ్రెస్ యాక్టివిటీ పైన నిజంగా గాంధీ స్మృతికే బయలుదేరుతారా లేదంటే మరే ప్రాంతానికైనా వెళ్తారా అంటూ కూడా పోలీసులు పూర్తి స్థాయి నిఘా వేశారు. అంతేకాదు భారీగా వాళ్ళ కాన్వాయ్ని కూడా పోలీసులు ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి మనకు ఢిల్లీలో కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు వెళ్తున్నటువంటి మార్గంలో సడన్లీ ఎక్కడైనా రోడ్లపై బైఠాయించినా లేదంటే అనుకోకుండా పిఎం నివాసం వైపు వెహికల్స్ తీసుకెళ్లినా అది మరింత ఇబ్బందికరంగా మారుతుందని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఒకవైపు అంటే జంతర్ మంతర్ లో కొనసాగుతున్నటువంటి ఆందోళన ఒకవైపు, కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి ఆందోళన ఇంకోవైపు, అది కూడా పోలీసులకు సవాలుగా మారింది. దాంతో ఎక్కడికక్కడ ఇప్పటికే బారికేడ్స్ ను ఏర్పాటు చేయడమే కాకుండా వీళ్ళు వెళ్ళేటటువంటి మార్గం వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే అందుకే కాంగ్రెస్ నేతలు కూడా భారీగా కాన్వాయ్ ని మెయింటైన్ చేయట్లేదు. ఆ బస్సులో వెళ్తే ఈజీగా వాళ్ళు అనుకున్నటువంటి స్పాట్ కు చేరుకోగలం అనేటువంటి ఆలోచనతో కనిపించారు. అందుకోసమే బస్సులు కూడా ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం అయితే కాన్వాయ్ బయలుదేరింది. వాళ్లకు ఎటువంటి అడ్డంకులు ఏం లేవు. అందరూ ఎంపీలు, అందులో లోక్సభలో ప్రతిపక్ష నేత కూడా
ఉండడం, ఖచ్చితంగా రూట్ క్లియరెన్స్ అయితే ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎక్కడ వీళ్ళు ఆగుతారు అనేది మాత్రం పోలీసులకు ఒక టెన్షన్ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు జంతర్ మంతర్ వైపు వెళ్తారని కూడా ముందనుకున్నారు, కానీ జంతర్ మంతర్ వద్ద ప్రస్తుతం కొంత పరిస్థితి టెన్షన్ గానే ఉంది. ఎందుకంటే యువత పెద్ద ఎత్తున ఈ రోజు కూడా చేరుకున్నారు. సో దాంతో అటు సిపి జంతర్ మంతర్ కానుకొని ఉన్నటువంటి సిపి ప్రాంతంలో మొత్తం షాపులు మూసేయడం, ఇంటర్నెట్ ను నిలిపివేశారు. మరోవైపు ఆ ఇంటర్నెట్ ఎఫెక్ట్ కూడా సెంట్రల్ ఢిల్లీ మొత్తం ఉందని చెప్పుకోవచ్చు. సో దాంతో ఎవరి ఫోన్స్ మాట్లాడుకోవడానికి మాత్రమే ఫోన్స్ పనిచేస్తున్నాయి, ఇంటర్నెట్ ఎక్కడ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు లేవు. దాంతోనే ఇప్పుడు జనం మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ లీడ్ చేస్తున్నటువంటి ఈ ఎంపీలు ఎక్కడికి రీచ్ అవుతారు, వాళ్ళ ఆందోళన ఎలా ఉండబోతుందనేది కూడా ప్రస్తుతం కొంత ఉత్కంఠకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వప్న, అయితే రాజు, వీళ్ళు ఏం చెప్తూ ఉన్నారనంటే నీట్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళులు అర్పిస్తాం, అలాగే రాజ్ఘాట్ దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శనకు కూడా సిద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎగ్జాక్ట్ గా గాంధీ స్మృతి వనానికి వెళ్లాలనుకున్న వారి ఉద్దేశం ఏంటి? ఎస్, ఖచ్చితంగా స్వప్న, ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాము అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. దానికి అనుగుణంగానే ఏ విధంగానైతే గాంధీ స్మృతి దగ్గర కూడా పెద్ద ఎత్తున ఒకవైపు పోలీసులు పూర్తిగా ఇక్కడ భారీగా మోహరించి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉంది. ప్రస్తుతం నేను గాంధీ స్మృతి వద్దనే ఉన్నాను. అయితే ఇక్కడ మాత్రం ఇంటర్నెట్ కి సంబంధించి ఏమాత్రం కనిపించట్లేదు. సో అయితే ఇంటర్నెట్ పనిచేస్తుందా లేదంటే ఎలా ఉండబోతుంది అనేది కూడా టెన్షన్ గా కనిపిస్తుంది. నిజంగా గాంధీ స్మృతికి చేరుకునేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. सरकार को ये कभी गए क्या? कभी याद नहीं करते हैं. क्या कहना चाहते हैं गवर्नमेंट को, क्या दिखाना चाह रहे हैं आप लोग? हम यही दिखाना चाह रहे हैं कि संविधान का दिया हुआ अधिकार और इस फ्रीडम में हम सब शामिल हैं. तो क्या कर लेंगे ये बुज़दिल बैठे हैं अपने बिल में घुस के, ये बाहर निकल के बात करने के लायक नहीं है. आपके घर के दोनों तरफ बैरिकेड लगाओगे, ఢిల్లీలో ఇండీ కూటమి నేతల నిరసనలు కొనసాగుతున్నాయి. రాహుల్ గాంధీతో ఇండీ కూటమి నేతలు రాజ్ఘాట్ కు ర్యాలీగా బయలుదేరారు. రాహుల్ గాంధీ నివాసంలో సమావేశం ముగిసిన వెంటనే బస్సులో బయలుదేరారు ఎంపీలు. విద్యార్థుల పక్షాన పోరాటానికి తామంతా ఏకతాటిపై ఉన్నామంటూ ఇండీ కూటమి ఎంపీలు స్పష్టం చేశారు. విద్యార్థులకు అండగా తామున్నామంటున్న విపక్ష నేతలు రాజ్ఘాట్ దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్తో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళులు అర్పించనున్నారు ఎంపీలు. मोठ्या प्रमाणावरती घोषणाबाजी काँग्रेसच्या कार्यकर्त्यांकडून दिली जाते. बॅरिगेटिंगवरती हे सगळे कार्यकर्ते चाललेले आहेत आणि राहुल गांधी प्रियंका गांधी जिंदाबाद अशा पद्धतीच्या घोषणा दिल्या जातात. धर्मेंद्र प्रधान कर रहे हो यार बस. कशा पद्धतीने राहुल गांधी असतील किंवा या समोर काँग्रेसचे हे समोर बॅरिगेटिंग पोलिसांचा बंदोबस्त. ఢిల్లీ పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన విద్యార్థులకు తాము అండగా ఉంటామన్నారు రాహుల్ గాంధీ. విద్యార్థుల డిమాండ్లకు ఇండీ కూటమి సంపూర్ణ మద్దతు తెలుపుతోందన్నారు.